ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసినట్లు సమాచారం. మంచి రోజులు వస్తాయని ఆయనకు భరోసా ఇచ్చారని, పార్టీలోనే కొనసాగాలని కోరినట్లు తెలుస్తోంది. దానికి తాను అడిగింది చిన్న పదవి మున్సిపల్ చైర్మన్ అని మీనాక్షి నటరాజన్ కు జీవన్ రెడ్డి వివరించినట్లు సమాచారం. తనను కావాలనే పార్టీ నుంచి పంపుతున్నారని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసినట్లు సమాచారం. మంచి రోజులు వస్తాయని ఆయనకు భరోసా ఇచ్చారని, పార్టీలోనే కొనసాగాలని కోరినట్లు తెలుస్తుంది. దానికి తాను అడిగింది చిన్న పదవి మున్సిపల్ చైర్మన్ అని మీనాక్షి నటరాజన్ కు జీవన్ రెడ్డి వివరించినట్లు సమాచారం. తనను కావాలనే పార్టీ నుంచి పంపుతున్నారని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మిత్రులాగా ఏదైతుందో రాజ్యాంగం అతిక్రమించేలా ఉండదు. నేను నిర్ణయం తీసుకున్నా కానీ చట్టసభకి ఎంట్రీ అయిన సభ్యుడు రాజ్యాంగబద్ధంగా ఆయన ఆలోచన విధానం ఉండాలి. పీపుల్ విల్ అప్రిషియేట్ ఇట్. ఆ విధంగా కాకుండా ఏదైతున్నదో ఆయన నాకు నీతులు చెప్తుండే, నేను కలిసి పనిచేస్తా జీవన్ రెడ్డితో ఉరియమని ఊరు ఎక్కడ ఇది ఏ పార్టీ కథ ఏంది, మరి ఆయన ఏ పార్టీ అనుకుంటున్నాడు నాకు తెలియదు. నేనైతే ఇంతవరకు అయితే కాంగ్రెస్ లో ఉన్నానే, ఇంతవరకు అయితే కాంగ్రెస్ లో ఉన్నా, ఉండాలని కూడా కోరుకుంటున్నా. మరి బంధం దేవుడు ఎవరేం చేయాలి, బంధం దేవుడు ఎవరేం చేయాలి అంటున్నా. ఎవడో వచ్చి ఇంత చిచ్చు పెడితే ఏం చేయాలి? అప్పుడు కలిసి పని చేస్తాంట విందయా. ముందు నీది ఏ పార్టీ తెలుసుకొని మాట్లాడు, నీ పార్టీ తెలియదు నీకు, నాతో కలిసి పని చేస్తాడంట. లేదా జీవన్ రెడ్డి గారు పార్టీ విడాలి అని ఎవరు కోరుకోరు. ఎందుకు కోరుకుంటారా? ఎవరు కోరుకోరు అని చెప్పంటారు. నేను కూడా కోరుకోను. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సందీప్ అయితే మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే పార్టీకి రాజీనామా చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అయితే ఫోన్ లో జీవన్ రెడ్డి తోటి మాట్లాడినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా పార్టీ మారతారన్న ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఇటీవల జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అయితే ఖచ్చితంగా జీవన్ రెడ్డి స్వయంగా కూడా తాను పార్టీలో ఉండలేకపోతున్నానని చెప్పేసి కూడా బహిరంగంగా చెప్పడంతో ఇటు మొన్న కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అయితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పంపించారు. అయితే ఈ నేపథ్యంలో అతనికి కూడా జీవన్ రెడ్డి అయితే తాను పార్టీ మారబోతున్నట్టు కూడా తనకు జరిగిన అవమానాలు కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్ కూడా ఈ రోజు అయితే ఫోన్ చేసినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డితో అయితే మీనాక్షి నటరాజన్ పార్టీకి రాజీనామా చేయొద్దంటూ కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. జీవన్ రెడ్డికి మంచి రోజులు వస్తాయి, రానున్న రోజుల్లో మంచి అవకాశాలు లభిస్తాయని కూడా మీనాక్షి నటరాజన్ సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దాన్ని కూడా జీవన్ రెడ్డి లైట్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు పార్టీ మారే ఆలోచన
చేసిన నేపథ్యంలో అతను కూడా వెనుకంజ వేసే దిశగా లేనని కూడా మీనాక్షి నటరాజన్ సూచించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తనకు జరిగిన పరాభవాన్ని మాత్రం మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లినట్టు కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. తాను సాధారణ మున్సిపల్ చైర్పర్సన్ పదవి మాత్రమే, అది నేను సూచించిన వారికి కాదు, కాంగ్రెస్ పార్టీలో దశాబ్ద కాలంగా కొనసాగుతూ పార్టీలు మారకుండా ఒకే పార్టీలో కండువా కప్పుకుని అధికారంలో లేకుండా పార్టీ కోసం కష్టపడ్డ వారి కోసం టికెట్ చైర్మన్ పదవి అనేది కేటాయించాలని నేను సూచించినప్పటికీ కూడా సంజయ్ వర్గానికి చెందిన వారికి మాత్రమే కేటాయించారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ చైర్మన్ ఎన్నిక ముందు కూడా మంత్రి ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్కతో పాటు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కూడా ఈ విషయంపై చర్చించిన నేపథ్యంలో ఈ ఎవరైతే ఎన్నికల పరిశీలకులు ఉన్నారో వారికి కూడా తెలిపినట్టు కూడా ఆయన సూచించినట్టు కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా పార్టీకి అనుగుణంగా పనిచేసిన వారి కాకుండా ఇతరులకు సంజయ్ వర్గానికి చెందడంతో మాత్రం పూర్తి స్థాయిలో తాను విసుగు చెందినట్టు ఆవేదనకు చెందినట్టు కూడా ఆయన మీనాక్షి ముందు అయితే ఆవేదన వ్యక్తం చేసినట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో పార్టీ నుండి ఖచ్చితంగా బయటకు రావాలని నిశ్చయించుకున్నట్టు కూడా ఆయన సూచించినట్టు తెలుస్తుంది. అదే తనను కావాలనే పార్టీ నుండి పంపించే విధంగా అధిష్టానం నడుచుకుంటున్నట్టు కూడా ఆయన వెల్లడించినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. పార్టీ మారే యోజనపై మాత్రం జీవన్ రెడ్డి ఖచ్చితంగా ఒకే మాటపై కట్టుబడి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు కూడా జరిగిన సమావేశంలో కూడా రాజ్యాంగబద్ధంగానే తాను పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పేసి నిబంధనలు ఉల్లంఘించారని చెప్పేసి కూడా ఆయన బహిర్గతంగానే చెప్పిన పరిస్థితిలో మాత్రం ఈ ఎంతమంది ఇది బుజ్జగింపులు ప్రయత్నం చేసినప్పటికీ కూడా తాను ఖచ్చితంగా పార్టీ మారతానని చెప్పేసి కూడా సూచించినట్టు కూడా మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ గోపి.